సెప్టెంబర్ 17 అనేటువంటిది విలీనమా, విమోచన, విద్రోహం, ఈ మూడు ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి అంశాలు. ఈ మూడే కాకుండా ఇంకా అనేక అంశాలు చర్చలలో ఉన్నాయి. ఇది స్వాతంత్ర దినమని, లేదా ఆంధ్ర వలసవాదుల ఆధిపత్య దినం అని చెప్పేసి రకరకాల చర్చలు అనేటువంటిది ఉన్నాయి. కానీ ప్రధానమైనటువంటి అంశాలు ఈ మూడు. ఇవాళ కామ్రేడ్ చెప్పినట్టుగానే బీజేపీ లేదా జనసంఘ ఆర్ఎస్ఎస్ దీన్ని విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఇంకో 2-3 సంవత్సరాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లయితే దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో ఎట్లయితే గ్రామ గ్రామాన జెండాలు ఎగరేస్తున్నామో అదే పద్ధతిలో సెప్టెంబర్ 17ని కూడా మనం నిర్వహించడం అనేటువంటిది జరుగుద్ది అని చెప్పేసి భావ్యంగానే బహిరంగంగానే ఈనాడు బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈనాడు హైదరాబాద్లో ఇదే రోజు విజయోత్సవ ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్థితి ఉన్నది. ఇది బీజేపీ వైఖరి. మరోవైపు కాంగ్రెసు, టీఆర్ఎస్, ఇతర పార్టీలు ఏదో ఫార్మాలిటీగా విలీనం దినము అని అంటే సరిపోతుందని చెప్పేసి సైలెంట్గా మాట్లాడుతున్నటువంటి స్థితి ఉంది. సిపిఐ, సిపిఎం పార్టీలు తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తి దినంగా ఈ రోజును జరపాలని చెప్పేసి వాళ్ళు ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఉంది. కానీ విప్లవకారులు దీన్ని ముమ్మాటికి విద్రోహ దినమే అని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా ఇందులో ఏది వాస్తవం? విలీనమా, విమోచన, విద్రోహమా? ఇందులో ఏది వాస్తవం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి, గ్రహించాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉన్నది. లేకపోతే భవిష్యత్ తరాలకు లేదా మనకు వాస్తవ విషయం ఏంటిదో తెలియకపోతే చరిత్రని వక్రీకరిస్తూ చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారమే ప్రజలు నమ్మేటువంటి ఒక పరిస్థితి, ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకే మార్క్సిస్టు మావోపాధ్యాయులు అన్నట్టు ఏ మాటల వెనక ఏ అర్థం ఉందో, ఏ మాటల వెనక ఏ అర్థం ఉంటుందో తెలుసుకోలేనంత కాలం నువ్వు మోసపోతూనే ఉంటావు అని చెప్పేసి అంటారు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఈ పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మాటల్ని గనక మనం అర్థం చేసుకోకపోతే అదే వాస్తవం అని చెప్పేసి నమ్మేటువంటి పరిస్థితి భవిష్యత్ తరాలకు ఉంటుంది. అదే గనక నమ్మితే మన చరిత్రను మనమే బొమ్ము చేసుకునేటువంటి పరిస్థితి, లేదా వాస్తవ చరిత్రను కూడా భావ్య ప్రపంచానికి చెప్పలేనటువంటి ఒక స్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత గనక మనం చరిత్రని పరిశీలిస్తే ఏం జరిగింది, గతానికి గనక పోయి పరిశీలిస్తే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించుకునేటువంటి సందర్భంలో, వ్యాపారం పేరుతోటి ఈ దేశానికి వచ్చినటువంటి సందర్భంలో, వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి సందర్భంలో 568 సంస్థానాలు ఉండేవి. ఈ 568 సంస్థానాలలో 4 మినహా 564 సంస్థానాలని బ్రిటిష్ వాడు ఆక్రమించుకున్నాడు. వాడి పరిపాలన అనేటువంటిది కొనసాగిస్తాము. దాంట్లో అటు కాశ్మీరు, త్రిపురతో పాటు హైదరాబాద్ రాష్ట్రం, ఈ 3 మాత్రమే వేరుగా ఉన్నటువంటి స్థితి ఉంది. కానీ ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇది నిజాం నవాబులు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ వాడికి అనుగుణంగానే వాడి కనుసన్నల్లోనే వీడి యొక్క పరిపాలన కొనసాగింది అనేటువంటిది చరిత్ర చెప్తా ఉంది. దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే మైసూరు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వారి మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో
ఈ నిజాం కూడా వాళ్ళకు సహకరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నిజాం సైన్యం కూడా అందులో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంగా నిజాం సైన్యం మాట్లాడినటువంటి నిజాం రాజు మాట్లాడినటువంటి అంశం, బ్రిటిష్ వాళ్ళు తుపాకులైతే వాళ్ళకు తూటాలుగా మేము ఉపయోగపడతాము అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. అంటే బ్రిటిష్ వాళ్ళకి ఈ నిజాం నవాబుకి ఉన్నటువంటి సంబంధాన్ని ఒక్క ఉదాహరణలో మనం అర్థం చేసుకుంటాం. అట్లా వీరికి వాళ్ళకి సంబంధం ఉంది అనేటువంటిది అనేక ఉదాహరణలు, అనేక అంశాలు చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలోనే నిజాం ప్రభుత్వం యొక్క పరిధి 16 జిల్లాలు, దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటివి 8 జిల్లాలు, మరాఠ్వాడకు సంబంధించినటువంటివి 5 జిల్లాలు, కన్నడకు సంబంధించినటువంటివి 3 జిల్లాలు. ఈ మొత్తం కలిపి 16 జిల్లాలలో నిజాం పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇందులో 20% మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉర్దూని అధికారిక భాషగా ప్రకటించినటువంటి పరిస్థితి, అధికారిక భాషగా వాడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో సుమారు 1,56,00,000 జనాభా ఆనాడు ఉన్నటువంటి స్థితి ఉంది. అదే సందర్భంలో సుమారు 26,000 చిల్లర గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిధిలో 3,56,00,000 ఎకరాల భూమి సేద్య భూమి అనేటువంటిది ఉన్నది. దీంట్లో నవాబు కింద 50 లక్షల ఎకరాలు ఒక నవాబు కిందనే ఉందండి. ఇదే సందర్భంలో నవాబుకు తొత్తుగా ఉన్నటువంటి పటేళ్ళు, పట్వారీలు, జమీందారులు, భూస్వాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కింద 1,56,00,000 ఎకరాల భూమి వీళ్ళ కింద ఉంది అనే ఆనాడు ఉంది అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి ఆనాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 100 మంది ఉంటే 100 మందిలో 7గురికి మాత్రమే చదువు వచ్చినటువంటి రోజులు అవి. మిగతా వారికి చదువు సంధ్యలు అనేటువంటిది లేవు. ఆనాడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఓటు హక్కు కూడా లేనటువంటి పరిస్థితి ఉండే. ఆనాడు ప్రజలు కనీసం మాకు ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి ఆందోళన చేస్తే కూడా సహించినటువంటి సందర్భం అది. ఆ సందర్భంలోనే వాళ్ళు తిరుగుబాటు అనేటువంటిది మొదట్లో ప్రారంభమైనటువంటి తిరుగుబాటు నల్గొండ జిల్లా నుంచి ప్రారంభమైందని చెప్పేసి చరిత్ర చెబుతూ ఉన్నది. ఆ నల్గొండ జిల్లా నుండి ప్రారంభమైనటువంటి తిరుగుబాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించినటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నది. ఆ సందర్భంలోనే ఆంధ్ర మహాసభ పేరుతోటి పోరాటాలు కొనసాగించినటువంటి సందర్భంలో అది ఉవ్వెత్తున తెలంగాణ ప్రాంతం మొత్తం విస్తరించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటాలని నిజాం నవాబు రజాకారులు అణిచివేయటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కొనసాగించినటువంటి అంశం చరిత్ర మొత్తం కూడా ఈడ కూర్చున్నటువంటి కామ్రేడ్స్ అందరికీ ఆ చరిత్ర వారి వారి స్థాయిలో కథలుగా మన పెద్దోళ్ళు చెప్తున్నటువంటి సందర్భంలో మనం ఇంట్లో ఉండేటువంటి వాళ్ళం. రజాకారుల యొక్క ఆగడాలు ఆ సందర్భంలో ఏ విధంగా జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేటువంటిది చరిత్ర మొత్తం కూడా మనకు అంతో గింతో తెలిసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో తిరగబడినటువంటి ప్రజలు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో తిరుగుబాటుని ప్రారంభించడం. అట్లా తిరుగుబాటు ప్రారంభమైనటువంటి సందర్భంలో సుమారు 10,000 మంది దళాలు కానీ గ్రామ వాలంటీర్ దళాలు కానీ లేదా వాళ్ళకు సహకరించేటువంటి సభ్యులు కానీ మొత్తం సుమారు ఆనాడు 10,000 మంది కమ్యూనిస్టులు సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నాయకత్వంలో 3,000 గ్రామాలను విముక్తి చేసుకోవడం అనేటువంటిది జరిగింది. దాదాపు ఉన్నటువంటి గ్రామాలు 21,697 గ్రామాలు ఉంటే 21,697 గ్రామాలలో 3,000 గ్రామాలని కమ్యూనిస్టులు విముక్తి చేయటం అనేటువంటిది జరిగింది. ఆ ప్రాంతంలో కమ్యూనిస్టుల యొక్క పరిపాలన కొనసాగటం అనేటువంటిది జరిగింది. విద్య, వైద్యం అనేక అంశాలలో
కమ్యూనిస్టులు చెప్పినట్టుగానే అక్కడ పరిపాలన కొనసాగటం అనేటువంటి జరిగింది. భూస్వాముల దగ్గర ఉన్నటువంటి సుమారు 1,50,00,000 భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములలో 10 లక్షల ఎకరాల భూముల్ని ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూముల్ని గుంజుకొని పేద ప్రజలకు పంపిణీ చేయటం అనేటువంటి జరిగింది. ఈ సందర్భంలో మనం పరిశీలించాల్సినటువంటి వాస్తవ విషయం, జరిగినటువంటి చరిత్ర, నిజాం నవాబులు ఎవరైతే ఉన్నారో నిజాం నవాబులకు కమ్యూనిస్టులకు జరుగుతున్నటువంటి పోరాటంలో క్రమక్రమంగా నిజాం నవాబు అనేటువంటి వాడు బలహీన పడిపోతున్నటువంటి పరిస్థితి, క్రమక్రమంగా కమ్యూనిస్టులు మొత్తం విస్తరిస్తున్నటువంటి పరిస్థితి, కమ్యూనిస్టుల యొక్క బలం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, గ్రామాల మీద విపరీతంగా దాడులు చేసి వందల మంది ప్రజల్ని, అమాయక ప్రజల్ని చంపివేస్తున్న, చిత్ర హింసలు పెడుతున్న అనేక రకాల హింసలు. ఆ హింసలు ఎట్లుండేదట అనేటువంటిదంటే మహిళల్ని తీసుకొని వచ్చి కూడలి ఉంటుంది కదా, కూడలి దగ్గర మహిళల్ని తీసుకొని వచ్చి నగ్నంగా వాళ్ళని కొడతా ఉంటే భర్తల ముందే, కుటుంబ సభ్యుల ముందే వాళ్ళని కొడితే కమ్యూనిస్టుల దాడలైనా చెప్తారేమో ఆ హింసను చూసి అని చెప్పేసి అట్లా భయంకరంగా హింసలు పెట్టేటువంటి వాళ్ళు. అట్లాంటి హింసలు పెట్టినా సరే మహిళలు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, భర్తలు కానీ కమ్యూనిస్టుల దాడులు చెప్పనటువంటి రోజులని. అట్లాంటి అనేక హింసలు ఆ సందర్భంలో కొనసాగినా కానీ ఏనాడు కూడా కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి దాడులు చెప్పనటువంటి రోజులని. అట్లా క్రమక్రమంగా కమ్యూనిస్టులు విస్తరిస్తున్న ఈ సందర్భంలోనే బ్రిటిష్ వాడు భారతదేశాన్ని వదిలేసిపోయింది. అది 1947 ఆగస్టు 15 అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి. వెళ్ళిపోయి నెహ్రూకి అధికారాన్ని అప్పగించినటువంటి సందర్భంలో ఇవరిదాకా కామ్రేడ్స్ చెప్పినట్టుగానే నెహ్రూ సైన్యం కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి, నిజాం పాలనలో ఉన్నటువంటి ప్రాంతానికి రావటం అనేటువంటి జరిగింది. మన కామ్రేడ్ చెప్పినట్టు అందరూ భావించారు అన్నాడు. ఎందుకు అంటే ప్రజాకారులు ప్రజల్ని అనేక రకాల హింసలు, ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అమాయక ప్రజల్ని చంపివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బ్రిటిష్ వాడు ఈ దేశం నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో నిజాముని కూడా ఎల్లగొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, మనకు సహకరించేటువంటి పరిస్థితి ఉంటుంది, మన ప్రజలకు సహకరించేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఆనాడు నమ్మటం అనేటువంటి జరిగింది. ఇంకో దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే ఆనాడు నెహ్రూ మీద అనేక భ్రమలు, కొంతమంది కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి భ్రమలు ఉండేటువంటి. అందుకని ఆ సందర్భంలో నమ్మినటువంటి సందర్భంలో దానికి భిన్నంగా రజాకారులు సుమారు 2,000 మందిని ప్రజల్ని చంపివేస్తే నెహ్రూ సైన్యం అధికారం మన ఆ ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంలో సుమారు 3,000 మంది ప్రజల్ని చంపడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటిది. అంటే ప్రజాకారులు చంపినటువంటి దానికంటే కూడా ఎక్కువగా నెహ్రూ సైన్యాలు ఈ ప్రాంతానికి వచ్చి ప్రజల్ని చంపివేసినటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి. అందుకే ఆనాడు ప్రజలు భావించినటువంటిది ఏంటిది, వరలం తినేటువంటి వాడు పోయిండు, బర్లం తినేటువంటి వాడు వచ్చిండు అని చెప్పేసి భావించినటువంటి సందర్భం. ఆ సందర్భంలోనే ప్రజలు ఒక పాట పాడుకున్నారు. నెహ్రూ మీద ఇవ్వరిదాకా మనం చెప్పినట్టు ఏ భ్రమలు అయితే ఉన్నాయో ఆ భ్రమలన్నీ వెలిసిపోయిన తర్వాత రంగు రంగుల మారి నెహ్రయ్య నీ రంగంతా బహిరంగమయ్య నెహ్రయ్య అని చెప్పేసి ఆనాడు మన పెద్దోళ్ళు ఈ పాటని గ్రామాలలో విస్తృతంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఉండే. అంటే నెహ్రూ మీద అంతకుముందు ఉన్నటువంటి భ్రమల్ని తొలగిపోయినటువంటి పరిస్థితి అనేటువంటిది ఈ సందర్భంగా కనపడతా ఉంది. అంతేకాకుండా ముస్లింల మీద సుమారు 40,000 మంది ముస్లింలని హత్య చేసింది నెహ్రూ సైన్యాలు, యూనియన్ సైన్యాలు అనేటువంటి చెప్తుంది. కానీ అనధికారికంగా సుమారు 2 లక్షల మంది ముస్లింలని నెహ్రూ సైన్యం హత్య చేసింది, వివిధ రకాల చిత్రహింసలకు గురి చేసి అని చెప్పేసి చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం. ఆ ముస్లింలని కమ్యూనిస్టులే కాపాడినరు అనేటువంటిది కూడా చరిత్ర చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ పరిస్థితులలో నెహ్రూ సైన్యం ఈ ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంలోనే నెహ్రూకు నిజాంకు ఉన్నటువంటి సంబంధాల రీత్యా ఆనాడు ఒక చర్చ కూడా ఉన్నది. నెహ్రూ సైన్యం నిజాం ప్రాంతానికి వచ్చినటువంటి 4 రోజులలోనే నిజాం సైన్యం లొంగిపోయింది, రాజీ పడింది. సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటలకు రేడియో ద్వారా నేను లొంగిపోతున్నా అని చెప్పేసి నిజాం రాజు ప్రకటించిండు అని చెప్పేసి చరిత్ర చెప్తున్నటువంటి. 4 రోజుల్లో ఎట్లా సాధ్యమైంది?
4 రోజులలోనే నిజాం సైన్యం లొంగిపోవడం అనేటువంటిది ఎట్లా సాధ్యమైంది అనేటువంటి దాని మీద కూడా రకరకాల అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో నెహ్రూ సైన్యం అంటే నిజాం సైన్యం లొంగిపోయినటువంటి సందర్భంలో నెహ్రూ సైన్యం ఈ ప్రాంతం నుంచి వెనకకు వెళ్ళిపోతుందని చెప్పేసి ప్రజలు భావించారు. నిజాం లొంగిపోయిన తర్వాత నిజాం సైన్యం అనేటువంటిది మళ్ళీ నెహ్రూ సైన్యం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎందుకు ఉంటుంది, ఇక ఉండదు కదా, వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ప్రజలు భావిస్తే దానికి భిన్నంగా ఇవ్వడదాకా నేను చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఉండి కమ్యూనిస్టు నాయకత్వంలో జరుగుతున్నటువంటి పోరాటాన్ని కానీ వాడు నెహ్రూ సైన్యం వచ్చినటువంటిది ఆనాడు చెప్తున్నటువంటిది ఏంటంటే నిజాం ప్రజాకారులని అణచడానికి వస్తున్నావు అనేటువంటిది అంటే ప్రజలు హర్షించేటువంటి పరిస్థితి ఉంటుంది, స్వాగతించేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు కమ్యూనిస్టులని అణచడానికి వచ్చారని చెప్పేసి ఆ పరిణామ క్రమాన్ని మొత్తం కూడా చూస్తే ఆ నెహ్రూ సైన్యాలు వ్యవహరించినటువంటి తీరుని మొత్తం చూస్తే కమ్యూనిస్టులని అణచడానికి వచ్చారని చెప్పేసి చరిత్ర రుజువు చేసింది. అందుకే వేలాది మందిని నెహ్రూ సైన్యం 3,000 మంది ప్రజల్ని విప్లవకారుల్ని హత్య చేసింది అనేటువంటి, సుమారు 2 లక్షల మంది ముస్లింలని హత్య చేసారు అని చెప్పేసి చరిత్ర చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మనకు ఎందుకు విద్రోహ దినం అనేటువంటి అంటున్నాం. నిజంగా గనక నిజాం ఓడిపోయిన తర్వాత లొంగిపోయిన తర్వాత నెహ్రూ సైన్యాలు ఈ ప్రాంతం నుంచి గనక వెళ్ళిపోతే ఆనాడు ఈ ప్రాంతంలో తెలంగాణ మనం ఈనాడు చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో నిజాం నవాబు పరిపాలిస్తున్నటువంటి ఈ 16 జిల్లాలు ఏవైతున్నాయో అవి కమ్యూనిస్టు రాజ్యంగా ఏర్పడటానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. ఒక కవి చెప్పాడు, ఏం చెప్పాడంటే నిజాం ప్రభుత్వాన్ని ఓడిస్తున్నటువంటి సందర్భంలో ఒక విప్లవ శిష్యువు గర్భం దాల్చుకుంటున్నటువంటి దశ, నెహ్రూ సైన్యాలు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంలో ఆ విప్లవ శిశువుకు 9 నెలలు నిండినటువంటి దశ, ఆ విప్లవ శిశువు ఆవిర్భవించబోయేటువంటి దశలోనే ఈ నెహ్రూ సైన్యం పిండాన్ని ఏదో అంటారు కదా గర్భస్రావం చేసింది. ఇది దుర్మార్గమైనటువంటి రోజు, దుర్మార్గమైనటువంటి దినం. విప్లవ శిశువు ఉద్భవించేటువంటి సందర్భంలో స్రావనానికి కారణమైనటువంటిది నెహ్రూ సైన్యం. అందుకని ఇది ముమ్మాటికి విద్రోహ దినమైనటువంటి ఒక విప్లవ శిశువుని ఉద్భవించకుండా పురిటిలోనే చంపివేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన నెహ్రూ సైన్యాన్ని అని చెప్పేసి చరిత్ర చెప్తాను. ఈ క్రమంలో అనేక మంది ప్రధానంగా ఈ ఖమ్మం ప్రాంతంలోనే అనేక మంది విప్లవకారులు తమ విలువైనటువంటి ప్రాణాలను అర్పించారు. ఈ ఖమ్మం ఓపెన్ జైల్లోనే సుమారు 200-500 మంది ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ జైల్లో 20,000 నుంచి 2,500 మంది ప్రజల్ని కుక్కి ఓపెన్ జైళ్ళల్లో ఉట్టిగానే మామూలుగా ఎండకి ఎండి వానకు తడిచి చలికి వణికి ఓపెన్ జైల్లో ఉండేటువంటి సందర్భంలో 16 మంది ఈ జైల్లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి. నేరడా ప్రాంతంలో ప్రజల్ని విపరీతంగా ప్రజల మీద దాడి చేసినటువంటి సందర్భంలో సుమారు అక్కడ 20-25 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉందనేటువంటి. సింతకాని ప్రాంతం, పిండిపోలు ప్రాంతం, ఇట్లా అనేక ప్రాంతాలు, ఈ ప్రాంతాలు మొత్తం ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి వేదికలుగా ఉండి పోరాడినటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలలో వందలాది మంది ప్రజలు తమ విలువైనటువంటి ప్రాణాలని అర్పించినటువంటి ప్రాంతాలు. ఈ క్రమంలోనే మన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేడు ఉంటున్నటువంటి మన కామ్రేడ్ సూర్యం గారి యొక్క తల్లి కూడా ఆ పోరాటంలో క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించి వరంగల్ సెంట్రల్ జైల్లో అరెస్ట్ చేసి వరంగల్ సెంట్రల్ జైల్లో పెట్టినటువంటి సందర్భంలో తను కూడా అక్కడ సమస్యల మీద దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో తను కూడా ఆ దీక్షలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అట్లనే మన పార్టీ POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జానిషక్క యొక్క మేనత్త కూడా రాంబాయ్ అక్క కూడా అందులోనే పనిచేసి ఆ దీక్షలో పనిచేసి పోలీసులు లాఠీ చార్జీ జరిపినటువంటి సందర్భంలో ఆ దెబ్బలకు ఆ చిత్రహింసలకు ఆ జైల్లోనే చనిపోయింది అనేటువంటిది చరిత్ర. ఇట్లా అనేక మంది తమ విలువైనటువంటి ప్రాణాలు అర్పించినటువంటి స్థితి. అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రజలందరూ దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, నైజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడుతూ వాళ్ళు విలువైనటువంటి ప్రాణాలని అర్పించినటువంటి సందర్భంలో విప్లవోద్యమం మొత్తం అన్ని గ్రామాలకు విస్తరిస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అన్ని గ్రామాలకు విస్తరిస్తున్నటువంటి సందర్భంలో నెహ్రూ సైన్యం వచ్చి ఈ విప్లవోద్యమాన్ని కమ్యూనిస్టులని అణిచి దీన్ని అందులో కలుపుకోవటం అనేటువంటిది విలీనం అందామా, విమోచన అందామా, విద్రోహం అందామా? నీ తాతల్ని, నీ ముత్తాతల్ని, నీ తండ్రుల్ని ఆనాడు తీవ్ర చిత్రహింసలకు గురి చేసి ఒక్కొక్క బాయి బొందలలో వందలాది శవాలను వేసి తగలబెట్టినటువంటి రోజులు,
గ్రామ నడిబొడ్డుల్లోనే వందలాది మందిని తగలబెట్టినటువంటి రోజుల్ని ఏమని చెప్పుదాం, ఎట్లని వర్ణిస్తాం వాటిని, ఏమని భావితరానికి వచ్చేటువంటి తరానికి మనం అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజాం నవాబుల కంటే నెహ్రూ సైన్యమే ఎక్కువ ప్రజల మీద దాడులు చేసి దౌర్జన్యం చేసి అనేక మంది ప్రజల్ని చంపివేసి దీన్ని అందులో కలుపుకుంటే ఇది విమోచన అని చెప్పేసి నేడు బీజేపీ భావించటం, లేదు విలీనం అని చెప్పేసి ఇతరులు భావించడం అనేటువంటిది ఎట్లా సరైంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్రను వక్రీకరించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో చరిత్రగా ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్రగా ప్రజల ముందుకు తీసుకెళ్లి అర్థం చేయించకపోతే చరిత్ర మొత్తం కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈనాడు ఆపరేషన్ కగారిని కనుక 2026 మార్చి 26 కల్లా మేము ఎట్లయితే ముగిస్తామని చెప్పేసి మావోయిస్టులని అంతం చేస్తామని చెప్పేసి ఈనాడు భావించిండో ఆనాడు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంలో ఈ దేశానికి కమ్యూనిస్టులు ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, ఈ దేశాన్ని ఓ చైనా లెక్కనో బర్మా లెక్కనో ఇతర దేశాల లెక్కనో చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు అనేటువంటి వాళ్ళు ఉండటానికే వీల్లేదు, మీరు వెళ్ళిపోండి, మీరు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాల్సిందే, మీరు పరాయి వాళ్ళు, లేకపోతే మాత్రం మీ అందరినీ ఈనాడు అమిత్ షా ఎట్లయితే ప్రకటించిండో ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా మీరు ఈ ప్రాంతంలో ఉంటే మీ అందరినీ కాల్చి పడేస్తామని చెప్పేసి బహిరంగ వేదికల్ని ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే ఆనాడు కమ్యూనిస్టులను చూసి నెహ్రూ సైన్యం భయపడింది. కలకత్తాలో జరిగినటువంటి మహాసభల్లో ఈ తెలంగాణ ప్రాంతాన్ని మరొక యునాన్గా మారుతుంది, తెలంగాణ అనేటువంటిది మరో యునాను, కాబట్టి తెలంగాణ మరో యునాన్ అని చెప్పేసి పిలిపిస్తున్నటువంటి సందర్భంలో యునాన్గా మారుతున్నటువంటి సందర్భం ఏదైతుందో అది విముక్తి పొందుతున్నటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భాన్ని నెహ్రూ సైన్యం తట్టుకోలేక తీవ్రమైనటువంటి చిత్రహింసలకు ప్రజల్ని గురి చేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నటువంటి సందర్భం ఏదైతుందో అది ముమ్మాటికి విద్రోహమైనటువంటిది అని చెప్పేసి విప్లవకారులు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇది చరిత్ర, స్థూలంగా ఇది చరిత్ర. ఈ చరిత్రని నేడు వక్రీకరించి బీజేపీ సొంత ప్రయోజనాల కోసం దీన్ని ముస్లింల నుండి విముక్తి పొందిన హిందువులుగా భావించి ఇది విమోచన, అంటే ముస్లింల నుంచి హిందువులు విమోచన లభించింది, వాళ్ళకు విముక్తి లభించింది, కాబట్టి విమోచన దినంగా జరపాలని చెప్పేసి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం ఏదైతుందో ఇది దుర్మార్గమైనటువంటి సందర్భం. తెలంగాణ సాయుధ పోరాటానికి వారసులైనటువంటి మనం, ఆ స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి మనం, అదే మార్గం తప్ప మరో మార్గం లేదని చెప్పి భావిస్తున్నటువంటి మనం, తెలంగాణ సాయుధ పోరాటం ప్రజలకు ఎట్లాంటి విముక్తినైతే సాధించి పెట్టిందో, ఎన్ని వేల గ్రామాలనైతే విముక్తి చేసిందో, ఎన్ని లక్షల ఎకరాల భూస్వాముల భూములనైతే పంపిణీ చేసిందో, ఆ భూముల్ని నేడు కారణాలు ఏమైనప్పటికీ తిరిగి దొరలు మళ్ళీ తిరిగి ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ దేశంలో పేదోడి రాజ్యం రావాలి అనేటువంటిది, తిరిగి పేదోడు అధికారంలోకి రావాలి అనేటువంటిది అంటే సాయుధ తిరుగుబాటు తప్ప మరో మార్గం లేనటువంటి స్థితి ఉంది. ఈ దేశంలో ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నేపాల్ని చూసినాం, అంతకుముందు బంగ్లాని చూసినాం, అనేక దేశాలలో తిరుగుబాట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేడు అస్సాంలో కూడా మాజీ మిలిటరీ సైన్యం నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు మొత్తం కూడా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరింపబడవు ఈ పాలక వర్గాల ద్వారా అని చెప్పేసి క్రమక్రమంగా అర్థం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నేడు మన రాష్ట్రంలో కూడా అనేక సంస్థలు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అవుతున్నాయో అవి నెరవేర్చినటువంటి ఫలితంగా ఇవాళ అనేక సంస్థలు కూడా ఇవాళ ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంలో విప్లవకారులుగా మన బాధ్యత, ఈ దేశంలో సంపద మొత్తం కొద్ది మంది చేతుల్లోనే పోగవుతున్నటువంటి సందర్భం, 52% సంపద ఇద్దరి దగ్గరనే పోగవుతున్నది అని చెప్పేసి, ఇద్దరి దగ్గరనే 52% సంపద పోగై ఉన్నది అని చెప్పేసి చరిత్ర లెక్కలు చెప్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు తమ విలువైనటువంటి ప్రాణాలని 2020 నుండి 2024 వరకు లెక్కలు తీస్తే సుమారు 4 లక్షల మంది రైతులు వాళ్ళు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక తమ విలువైనటువంటి ప్రాణాలని అర్పించుకున్నారు అని చెప్పేసి లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోజుకు 31 మంది రైతులు తమ విలువైనటువంటి ప్రాణాలని పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నది అని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యం లేక, వాళ్ళకు సరైనటువంటి పోషకాహారాలు అందక
రోజుకు వందలాది మంది ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఈ దేశంలో లెక్కలు చెప్తున్నటువంటి పరిస్థితి. గూడు నీడ లేక రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫారాలలో వందలాది మంది ప్రజలు జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి. అమాయక ప్రజలు ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు లేక వాళ్ళు పండించేటువంటి పంటలకు సరైనటువంటి రేట్లు రాక వాళ్ళ జీవనోపాధికి అది సరిపోక ఇవాళ గ్రామాల్ని వదిలిపెట్టి పట్టణాలకు వలసలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క జీవన విధానం అగమ్య గోచరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. పేదోడికి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. సంపద మొత్తం కూడా కొద్దిమంది పెద్దోళ్ళ దగ్గరనే పోగవుతున్నటువంటి స్థితిలో ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నటువంటి స్థితి. ఆ తిరుగుబాటుని అందుకోవాల్సినటువంటి అవసరం, కర్తవ్యం విప్లవకారులుగా మన మీదనే ఉంది. ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం విప్లవకారులుగా మన మీదనే ఉంది. అట్లాంటి గురుతరమైనటువంటి బాధ్యతని మనం అందరం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా తీసుకున్నప్పుడు మాత్రమే చరిత్రకు వారసులం అవుతాం. మన ప్రజలు మనం ఏదైతే కలలు కన్నామో ఆ కలలు కన్నటువంటి రాజ్యాన్ని తీసుకొచ్చేటువంటి కర్తవ్యాన్ని చేపట్టినటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎంచుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని విముక్తి చేయడానికి సరైనటువంటి మార్గం తప్ప మరో మార్గం అనేటువంటిది లేదు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదురీగాల్సిందే, ఎదురు నిలబడాల్సిందే. ఓ పక్షి ఆలోచించినట్టుగా ఆలోచించాల్సిందే. ఓ పక్షి ఏం చేస్తుందటంటే అడవిలో జీవిస్తున్నటువంటి పక్షి మొత్తం అడవంతా తగలబడిపోతూ ఉంటే ఆ అడవిలో ఉన్నటువంటి జంతువులు మొత్తం, పక్షులు మొత్తం వలసపోతాయట. వాళ్ళ ముత్తాత, వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి ఆ అడవిలో స్వేచ్ఛగా ప్రశాంతంగా హాయిగా జీవించినటువంటి సందర్భం అది. కానీ దానికి ఆపద వచ్చింది, అది తగలబడిపోతూ ఉంది. తగలబడిపోతూ ఉంటే మనకెందుకులే అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి అడవికి వలసపోతూ ఉంటాయట. కానీ అందులో ఉన్నటువంటి ఒక పక్షి ఆలోచించింది, ఇది ఎక్కడి న్యాయం? నా తాత, నా ముత్తాత, నా తండ్రి నిన్నటి వరకు, ఈ రోజు వరకు ఈ అడవి తగలబడిపోయే వరకు ప్రశాంతంగా బ్రతికిరు కదా. ఆ బ్రతికినటువంటి అడవి ఏదో సందర్భంలో తగలబడిపోయి దానికి ఆపద వచ్చి తగలబడిపోయింది. తగలబడిపోతూ ఉంటే దాన్ని రక్షించుకోవాల్సినటువంటి స్థితి నుండి పక్కకు పోయి ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకొని పక్కకు పోతూ ఉన్నారు కదా, ఇదేట కరెక్ట్ అని చెప్పేసి భావించి అందులో ఒక పక్షి పోయి ఆ పక్కనే ఉన్నటువంటి చెర్లల్లో నీళ్ళని తీసుకొచ్చుకొని చల్లార్చుకొని ఆ అడవిలో జీవిస్తుందట. విప్లవోద్యమం ఆటుపోట్లకు గురి కావచ్చు, ఒడిదొడుకులకు గురి కావచ్చు, కొన్ని కష్టాలను ఎదుర్కోవచ్చు, కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు, కొంత ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉండకపోవచ్చు గాక. భవిష్యత్తు ఎవరిది? చరిత్ర ఏం చెప్తుంది? జరుగుతున్నటువంటి పరిణామాలు ఏం చెప్తున్నాయి? ఇది తప్ప మరో మార్గం లేదనేటువంటిది చెప్తా ఉంది కదా. ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటా ఉన్నారు? ఇవాళ పార్టీలకు భిన్నంగా బూర్జో పార్టీలు, పాలకవర్గ పార్టీలు, అధికారంలో ఉన్నోడు తప్ప అధికారాన్ని కోల్పోయిన ప్రతి ఒక్కడు కూడా ఇవాళ దేశంలో నక్సలైట్లు ఉండాల్సిందే అనేటువంటిది భావిస్తున్నటువంటి పరిస్థితి. అధికారం కోల్పోయిన ప్రతి ఒక్కడు కూడా ఈ ఎన్నికల మీద, ఈ పార్లమెంట్ వ్యవస్థ మీద వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి పరిస్థితిగా. ఎన్నికలు కూడా ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేటువంటి పరిస్థితి లేవు. ఇవి కూడా తప్పుడు పద్ధతిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇవాళ బూర్జో పార్టీలే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఈ స్థితిలో కమ్యూనిస్టులు, విప్లవకారులు భావించినటువంటిదే కరెక్ట్ కదా. ఈ దేశంలో పేదోడి రాజ్యం రావాలంటే, ఈ దేశంలో ప్రజలందరూ సమానంగా జీవించాలంటే అది ఓట్ల ద్వారా సాధ్యం కాదు అని చెప్పేసి విప్లవకారులు వేసినటువంటి అంచనా ఏదైతుందో అది సరైంది అనేటువంటిది చరిత్ర రాను క్రమక్రమంగా ఇంకా బహిరంగంగా రుజువు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే అందులో తిరుగుబాటే మార్గం. తిరుగుబాటు తప్ప మరో మార్గం అనేటువంటిది లేదు. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం అదే రుజువు చేసింది. ఈనాడు జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాలు కూడా అవే రుజువు చేస్తున్నవి. అదే మార్గం తప్ప మరో మార్గం లేదు. అమరవీరులకు మనం అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళి తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ ఉద్యమంలో పనిచేస్తూ పేద ప్రజల విముక్తి కోసం చివరి వరకు పోరాడాలని, అట్లా పోరాడతారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్ష వర్గానికి అభినందనలు తెలియజేస్తున్నాను. నైజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 10,000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు